హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ జగన్ గారి సభలకి పిల్లల తరలింపుపై హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మడి రాంబాబు గారు ఉన్నారు. హలో సార్. నమస్తే బాబు. ఏంటి సార్, పిల్లల్ని మన సీఎం జగన్ సభలకి తీసుకురావడం హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు కదా? మరి ఇదే జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు స్కూలు పిల్లలకి దేశభక్తి నేర్పిద్దామని దేశం కోసం, రాష్ట్రం కోసం, జాతి కోసం పాటలు పద్యాలు పాడుకొని రోడ్డు మీద కాసేపు ఉంచితే ఆడిపోసుకున్నారు కదా. పిల్లల్ని చంపేస్తున్నారు, చావదొబ్బుతున్నారు, అసలు ఎండలో ఏమిటి సొమ్మసిల్లిపోతున్నారు అని తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్సు అంతా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కూడా పోరాడారు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అరే, మీటింగ్ అవుతుంటే ప్రజలు బారికేడ్ల మంచి దూకెళ్ళిపోతున్నారండి. పోలీసులు అడ్డం పడుతున్నారు. అమ్మ ఉండండి అమ్మ, ఒక గంట సేపు ఉండండి, మీటింగ్ అయిపోతుందని చెప్పి. అయినప్పుడు కూడా పోలీసులు అడ్డం పడినా సరే బారికేడ్ల మంచి దూకెళ్తున్నారు అన్నమాట. ఇంత అరాజకంగా, ఇంత అన్యాయంగా ఎక్కడైనా ఉందా? అంటే చంద్రబాబు నాయుడు చేస్తే ఒక న్యాయం, ఈయన గారు చేస్తే ఒక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అండి? అడిగేవాళ్ళు ఎవరు లేకనా, ప్రజల్లో చైతన్యం లేకనా? పిల్లలు ఏం చేస్తారు? పిల్లల్ని తీసుకొచ్చారు. పిల్లల ద్వారా పిల్లలకి ఏమైనా మంచి చెప్తున్నారా? చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ ఇన్ని కడుపులు చేస్తున్నాడు, అది ఇంకెవరో ఇన్ని కడుపులు చేస్తున్నారు, ఇంకెవరో ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇవే కదా చెప్పడం. ఈ పిల్లలకు అవసరం ఉండి చదువుకున్న వాళ్ళ దగ్గర ఆ మాటలో మాట్లాడతారండి. పవన్ కళ్యాణ్ 4 పిల్లలు అంటే చేసుకుంది ముగ్గురిని అయితే ఇంకో పిల్లల్ని కలిపాడు. రేపొద్దున ఇంకో పిల్లలు 5 పిల్లలు. తప్పే ఉంది ఇందులో. ద్రౌపది 5 పెళ్లి చేసుకుంది కదా, పవన్ కళ్యాణ్ కూడా 5 చేసుకుంటే తప్పే ఉందని ఆ ఉదాంతం తీసుకురావచ్చు కదా. వీళ్ళ దృష్టిలో ఆడ మగ ఇద్దరు ఒకటే కదా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. పైగా పెళ్ళాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఫ్యామిలీ ఎలాగున్నా, పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఫ్యామిలీ ఎలాగున్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా అంటున్నారు కదా, మా జగన్మోహన్ రెడ్డి గారి తాతకు 3 పిల్లలు, ఇంకేదో రకరకాల పుకార్లు వస్తున్నాయి కదా. అందువలన ఇవన్నీ కడుపు తిప్పుకుంటే కాలమే పడుతుంది అన్నమాట. అవన్నీ మనం వాళ్ళు సభ్యత సంస్కారాలు లేకుండా మాట్లాడినా మనం అలాగే సభ్యత సంస్కారాలు లేకుండా మాట్లాడలేమండి. పిల్లల ముందు మాట్లాడవలసిన మాటలు మంది స్వభావం అటు వీడియో చూస్తారు. వీడియో చూస్తుంటే అసలు ఏమిటి మనకున్న సమస్యలు ఏమిటి, దాని పరిష్కారాలు ఏమిటి, అసలు రామారావు గారు ఏం చెప్తారు, ఇంకెవరో సూర్యారావు గారు ఏం చెప్తారు, ఎవరేం చెప్తారు, మనమే నమ్మకంతో చూస్తారు. ఆ చూసే వాళ్ళకి కడుపుల గురించి మాట్లాడితే చీ అని ఇంకేదో చేస్తారన్నమాట. అది లేకుండా సభ్యత సంస్కారాలు కొంచెం ఇంకిత జ్ఞానంతో ప్రవర్తిస్తే మంచిదని నా ఉద్దేశం. పిల్లల ముందు మన అమ్మఒడి గురించి కానీ వీటి గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది సార్. కానీ పర్సనల్గా మాట్లాడుతూ, పిల్లల ముందు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ ఈరోజు పిల్లలు ఏం నేర్చుకోబోతున్నారు సార్? అంటే వాళ్ళందరూ అంటే ఆబాల గోపాలం అంటారు చూసారా, ఆబాల చిన్న పిల్లల నుంచి ముసలివారు వరకు ఇటు చంద్రబాబు నాయుడిని అటు పవన్ కళ్యాణ్ని అసహించుకోవాలి, వాళ్ళ బ్రెయిన్లోంచి తీసేయాలి. అసలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక ముందు పరిపాలనకి పనికిరారు. వాళ్ళు కనిపిస్తే కాల్చేయాలి, అయితే వాళ్ళు కనిపిస్తే పొడి చేయాలి. ఇట్లాంటి ఒక ఉద్రేకపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం సదరు అధిష్టాన వర్గంలో అధినాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి కాలమే సమాధానం చెప్పాలి. అదే కదా మరి పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్న గొప్పతనం. నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకున్నట్టు జరగదు, కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే సమయపాలకుడు సర్వేశ్వరుడు తాలూకు నిర్ణయం ఎలాగుంటుందో అదే జరుగుతుంది. దాన్నే మన పామర భాషలో ఏమంటారంటే శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారన్నమాట. ఏదో మీరు అనుకుంటున్నారు 30 ఏళ్ళు సీఎంగా ఉంటాను, 40 ఏళ్ళు సీఎంగా ఉంటాను అనుకుంటారు, అందరూ అనుకుంటారు. 40, 50 ఏళ్ళు సీఎంగా ఉంటాను అనుకోవచ్చు. కానీ అక్కడ మన ప్రాప్తం ఉండాలి కదా. ప్రాప్తం లేకుండా 1 గంట ఎక్కువగా ఉండారు, ఏదో ఒక కారణం వస్తుంది, తప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. అంతేగాని భగవత్ నిర్ణయానికి ఎవరు కూడా తప్పించుకొని ఉండలేరు. మీరు అందాక మీకు ఏంటంటే ఒక అభూత కల్పనలు, ఏదో మీ తాలూకు ఆశావాదం అన్నమాట. నెక్స్ట్ రాబోయే 15 సంవత్సరాల్లో నేనే సీఎం,
30 సంవత్సరాల్లో నేనే సీఎం అనుకోవడంలో మీకు ఆనందం ఉంది, అంతే కదా. 150 సంవత్సరాలు బతికేస్తామన్న ఆలోచన లేకపోతే ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎందుకని కూడదీస్తారు? వెళ్ళిపోయినప్పుడు పైసా మొత్తం రాదనే సంగతి తెలిసినట్టయితే ఇన్ని లక్షల కోట్లు కూడా తీసుకుంటారా? ఈ డబ్బంతా ఎవరు తీసుకుంటారు? ఈ వందల వేల ఎకరాలు ల్యాండ్ ఉంటుంది. ఈ వందల వేల ఎకరాల్లో మీకు పనికొచ్చే ల్యాండ్ అంతా 6 అడుగులు, మిగతా ల్యాండ్ అంతా ఎవరికి ఉండిపోతుంది కదా, కాదని పేర్లు మారుతుంది. ఇప్పుడు అంతకుముందు మన ల్యాండ్ ఎవరు కొన్నారు, అంతకుముందు ఎవరు కొన్నారు, మన తర్వాత ఎవరు కొంటారు? ఆ పేర్లు మారిపోయి తప్ప ల్యాండ్ అక్కడి నుంచి కదలదు కదా, ల్యాండ్ కదలగలేదు కదా. అందువల్ల ఆ సత్యాన్ని గ్రహించి బిహేవ్ చేస్తే బాగుంటుంది. ప్రజలు అంటున్నారు సార్, ప్రజలైతే ఎలాగోలా వెళ్ళిపోతారు, పిల్లలైతే అలా సభలో కూర్చుంటారని చెప్పి. అవును, కరెక్ట్ అమ్మా. పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఇప్పుడు 10 మాటలు మాట్లాడితే ఒక మాటైనా మనసుకు హత్తుకుంటుంది కదా. గాంధీజీ గారు, మీకు చరిత్ర తెలిసినట్టయితే గాంధీజీ గారు చిన్నప్పుడు హరిశ్చంద్ర నాటకం చూశాడు. హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాత సత్యమునే పలకబోయును అనేది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాత సత్యాన్నే పలకాలనుకున్నాడు అన్నమాట. అలా అశోకుడు అహింస, అశోకుడు ఎంతైనా పోరాటం చేశాడు, ఎంతైనా పోరాటంలో విజయం సాధించాడు. ఎలాగా? ఆయుధం చేతిలో లేకుండా అహింసా మార్గాన్ని. ఒక చెంప మీద కొడితే మరొకటి చెంప చూపించమని చెప్పారు. ఇవన్నీ మీరు చేసి చూపించమని కాదు, అంత శాంతం ఉండాలి, అంత మీకు వినయ విధేయతలు ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. ఆవేశాలు అంటే ఆవేశం ఎవరికి వస్తుంది? ఆలోచన లేని, వివేకం లేని వాడికి ఆవేశం వస్తుంది. ఆవేశం సర్వ అనర్థాలకు కూడా మూల కారణం అవుతుంది అన్నమాట. అంటే మనిషిని ప్రాస్పరిటీ వైపు నడిపించేటువంటి గుణగణాలు కావాలి కానీ ఆవేశాలు, బండబూతులు, ఆ తర్వాత జుగుప్సాకరమైన మాటలు ఈ పిల్లల జీవితాలు నాశనం చేస్తాయి. తద్వారా ఆ పిల్లలు కన్నా తల్లిదండ్రులు కూడా కడుపు పండుతుంది కదండి. ఎవరైనా వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, సమాజానికి మేలు చేయాలి, ఆ పిల్లలు 10 మంది కూడా చెప్పుకోవాలి ఆదర్శంగా అనే కదా ఆలోచిస్తారు. బండబూతులు మాట్లాడాలని ఆలోచించారు కదా వాళ్ళు. మంచి పిల్లలు మంచి యోగ్యులై ఉండాలి, చక్కని భాష మాట్లాడాలి, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ కూడా మన తాలూకు వైభవాన్ని చూపించాలి అని ఇలాంటి ఎన్నో ప్రయోజనకరమైన పనులు చేయాలని తల్లిదండ్రులు కలలు కంటారు. ఆ కళలన్నీ కళ్ళ ముందే కళలు అయిపోతుంటే మరి ఈ ప్రభుత్వాన్ని ఎలా చూస్తారు ప్రజలు? అలాగే పెద్ద అయిన తర్వాత మాకు చిన్నప్పుడు కానీ ఇది నేర్పలేదు అని వాళ్ళంతా సహించుకుంటారు ప్రభుత్వాన్ని. ఇది ఒక్కసారి పిల్లలు ఏమనుకుంటారు, పిల్లల కన్నా పెద్దలు ఏమనుకుంటారు ఆలోచించినట్టయితే వాళ్ళు కోర్టు ఎక్కడో కాసరి కదా, వాళ్ళని ఎంత పెద్ద పనిష్మెంట్ అయినా ఇవ్వాలన్నమాట. అరే భారత పౌరులండి వాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ఆ పిల్లల కోసం ఏమో చిల్డ్రన్స్ డే అని ఒక రోజు కేటాయించారు. దేనికోసం? ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. ఇప్పుడు అబ్దుల్ కలాము ఒకనాడు బాలుడే కదా, జవహర్లాల్ నెహ్రూ అయినా సరే ఒకనాడు బాలుడే కదా. అందువల్ల ఒకనాడు బాలులే రేపటి పౌరులే నూతన సమాజాన్ని నిర్మిస్తారన్నమాట. ఆ నూతన సమాజ నిర్మాణం వైపు మనం పెద్దలు అంటే నాయకులు మళ్ళించాలి. అప్పుడే సమాజంలో నవచైతన్యం వస్తుంది, ఉత్తేజం వస్తుంది అన్నమాట. అంటే ఈరోజు మిగతా దేశాలకి భారతదేశం కొంతైనా ఆదర్శవంతంగా ఉందంటే కారణం మన తాలూకు ధర్మశాస్త్రం అలాంటిది, మన తాలూకు వేదభూమి అలాంటిది, చాలా పవిత్రమైంది అన్నమాట. ఆ పవిత్రతను మరిచిపోయి ఈ అపవిత్రత తర్వాత ఇట్లాంటి ఒక జుగుప్సాకరమైన భాషను వాడడం ఎంతవరకు సమంజసం అన్నది ఎవరి మటుకు వాళ్ళే గుండె మీద చేసుకుని ఆలోచించాలి. వాళ్ళకి ఎంత పెద్ద శిక్ష వేసినా సరే అది తక్కువే అంట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ.